ఒక అడవిలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింది పొదలో ఒక పులి నివసిస్తూ ఉండేది. దానికి సమీపానే ఒక జువ్వి చెట్టుంది. ఆ చెట్టుపై ఒక కొంగ చక్కటి గూడు కట్టుకొని నివసిస్తుంది. ప్రతిరోజు పులి జంతువులను వేటాడి తినేది. అలాగే ఒకరోజు దుప్పిని వేటాడి చంపి దాని మాంసాన్ని పులి తినసాగింది. ఇంతలో చిన్న ఎముక ముక్క పులి పళ్లలో ఇరుక్కుపోయింది. అది బయటకు రాక పులి బాధతో అల్లాడిపోయింది. పళ్లలో ఇరుక్కున్న ఎముకను బయటకు తీయడానికి పులి శత విధాలా ప్రయత్నించి విఫలమైంది. ఈ ప్రయత్నంలో నాలుకెత్తగేంత పనైంది. నోరంతా మంటెక్కిపోయింది. బాధ భరించలేక పులి పెద్దగా గాండ్రించింది. పులి పడుతున్న బాధను చెట్టుపై ఉన్న కొంగ గమనించింది. పులి వద్దకు వచ్చి ఏమైంది అని కొంగ ప్రశ్నించింది. పళ్లలో ఎముక ముక్క ఇరుక్కుపోయింది, అస్సలు బయటికి రావడం లేదు, చాలా బాధగా ఉంది అని పులి చెప్పింది. ఎక్కడా, నోరు తెరిచి చూపించు అంది కొంగ. పులి నోరు తెరిచి చూపించి, నీకు పుణ్యం ఉంటుంది, ఆ ఎముకను నీ పొడవాటి ముక్కుతో తీసిపెట్టవా అంది. పులి పడుతున్న బాధ పట్ల కొంగకు చాలా జాలి కలిగింది. పులి నోట్లో తన పొడవాటి ముక్కును పెట్టి పళ్లలో ఇరుక్కున్న ఎముకను తీసేసింది. ఆ రోజు నుండి అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. మరో రోజు పులికి ఆహారం దొరకలేదు. ఆకలితో అది నకనకలాడుతోంది. చిన్నపాటి జంతువు కూడా దానికి తారసపడలేదు. ఇంతలో చెట్టుపై ఉన్న కొంగ కనిపించింది. ఆకలి బాధ భరించలేకపోతున్నాను, ఈ రోజుకు ఈ కొంగను తింటే సరిపోతుంది కదా. అయితే మరి కొంగ నా స్నేహితుడు, ఎలా? స్నేహధర్మాన్ని పాటిస్తే కడుపు ఎలా నిండుతుంది అని మనసులో అనుకున్న పులి పెద్ద పెద్దగా గావుకేకలు వేయసాగింది. బాధను తట్టుకోలేక నేలపై అటూ ఇటూ పొర్లాడుతూ నటించింది. ఇదంతా నటన అని తెలుసుకోలేకపోయిన కొంగ పులికి మళ్ళీ ఏదో అయిందని భావించి చెట్టు దిగి పులి వద్దకు వచ్చింది. ఏమైంది మిత్రమా అని అడిగింది. నువ్వు నా పళ్లలో ఇరుక్కున్న ఎముకను తీసి ఎంతో మేలు చేశావు. దానికి బదులుగా నేను నీకు ఏమీ చేయలేదు. కనీసం ఒక పూట ఆహారం కూడా పెట్టి నీ రుణం తీర్చుకోలేకపోయాను. ఇంతలోనే మళ్ళీ మరోసారి పళ్లలో ఎముక ఇరుక్కుంది అన్నది పులి. మళ్ళీ ఇరుక్కుందా? ఏది చూపించు అని అడిగింది కొంగ. మన ఇద్దరం స్నేహితులం, మిత్రధర్మంతో ఒకరికొకరు సాయం చేసుకోవడం తప్పదు కదా మిత్రమా. ఎక్కడా అంటూ పులి నోట్లో తలపెట్టింది కొంగ. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా కొంగ మెడ పటక్కున కొరికేసింది పులి. పులి వంటి క్రూర స్వభావం గల వారితో స్నేహం చేస్తే ఇటువంటి ప్రమాదాలే సంభవిస్తాయి.